సో హాయ్ అండి, ఇది హెడ్జింగ్ బెస్ట్ డే 12. సో ఈ రోజు యాక్చువల్ గా మార్కెట్ లో అసలు మాకు ఎంట్రీ ఇవ్వలేదు. మార్కెట్ చూస్తే షార్ప్ గా పడి మొత్తం రోజంతా రేంజ్ లోనే ఉంది. పాయింట్ ఏంటంటే ఎవ్రీడే ట్రేడింగ్ ఏదో ఒకటి చేయడం ఇంపార్టెంట్ కాదండి. ట్రేడ్ రాని రోజు, ఎంట్రీ ఇవ్వలేని రోజు ఎంట్రీ తీసుకోకుండా కూర్చోవడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూస్తే సెల్ సిగ్నల్ వచ్చింది. ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చింది తెలుసా? ఇది ఆల్మోస్ట్ 1:15కి. మార్నింగ్ అంతా ఎంట్రీ ఇవ్వలేదు. ఇఫ్ వన్స్ 12 దాటింది నా స్ట్రాటజీ ఎంట్రీ ఇవ్వలేదు అంటే నేను ఎంట్రీ తీసుకోను. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎంట్రీ దొరకలేని రోజు మనం పేషెన్స్ గా వెయిట్ చేయాలి. ఇఫ్ దొరకకపోతే ఆ రోజుకి నో ఎంట్రీ. అలా ఉంటేనే మీరు ప్రాఫిటబుల్ అవ్వగలరు. అంతే తప్ప ఏదో ఒకటి ఎంట్రీ తీసుకుని ఏదో ఒక ట్రేడ్ చేయడానికి చూస్తే మాత్రం మీరు లాసెస్ చూస్తారు. అండ్ గ్రూప్ లో కూడా ఈరోజు మార్నింగ్ వచ్చాను, రెడీ అని చెప్పాం, ఎంట్రీ రాలేదు అని చెప్పి పెట్టాను. వాయిస్ మెసేజ్ లో క్లియర్ పెట్టా, 12:30 అయిపోతుంది, ఇంక ఎంట్రీ వచ్చినా వేస్ట్, తీసుకోవద్దని. నో ఎంట్రీ, డన్ ఫర్ ద డే. సింపుల్ గా అంటే ఒక ఎంట్రీ రాని రోజు కూడా మీ క్యాపిటల్ మీరు సేవ్ చేసుకోగలరు. అది ప్రాపర్ డిసిప్లిన్ తో వస్తుంది. ఇంకా నేర్చుకోండి హెడ్జింగ్ గట్రా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ పేజ్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.